బీఆర్‌కే న్యూస్ ఛానల్‌లో వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది గిరిజన మూలికా వైద్యం. ఈ వీడియో ద్వారా మనకు ఎవరికైతే నిద్రతో బాధపడుతుంటారో కదా! నిద్రలేమి సమస్యతో, మాకు నిద్ర పట్టడం లేదండి. ఎన్నో విధాలుగా మనం ట్రై చేస్తున్నాం. నిద్రనే రావటం లేదని ఇబ్బంది పడుతుంటారు కదా! వారికి నిద్ర హాయిగా రావడానికి మనకు ఒక చక్కని వైద్యం ఉంది. దానితో మనం నిద్ర ఏ విధంగా వస్తుందనేది ఈ యొక్క వీడియోలో నేను తెలియజేస్తాను. అయితే మనకు అందుబాటులో ఉండే మొక్కలలో మనకు ఆయుర్వేదిక్ షాప్‌లో దొరికేటటువంటి జాజికాయలు తెచ్చుకోవాలండి. జాజికాయలు మనకు ఇట్లా జాజికాయలు మనకు దొరుకుతాయి గదా! ఇట్లా జాజికాయలుంటాయి. ఈ విధంగా జాజికాయలు మనం తెచ్చుకొని నీట్‌గా జాజికాయలను ఏం జేయాలంటే ఒక బండ మీద కొద్దిగా నెయ్యి ఒక 2, 3 చుక్కలు నెయ్యేసి బాగా గంధంలాగా దాన్ని రుద్దాల. బాగా రుద్దితే దాని గంధం వస్తదనమాట నీట్‌గా. దాన్ని బాగా రుద్ది ఆ గంధము వస్తది గదా! మనం పడుకునేటప్పుడు రాత్రి నిద్రపోయేటప్పుడు కళ్ళకు కను రెప్పలుంటాయి కదా! ఇట్లా కను రెప్పలకి ఇట్లా పూసుకోవాలి. రెప్పలకు పూసుకొని మనం కొంచెంసేపు ఉండేటప్పటికి ఒక గంట ముందు పూసుకుంటే, ఒక గంట లోపల అదేమైద్దంటే లోపల ఏదైతే ఒత్తిడి ఏర్పడి ఉంటాయి కదా! ఈ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది. అసలు నిద్ర రాకపోవడానికి కారణాలేమంటే, మనకు మానసికంగా ఆలోచనలు ఎక్కువ చేయడం వల్ల, మనం ఉదయం నుంచి ఏవైతే పనులు చేసింటామో, లేదంటే మనకేదైనా ఒత్తిడి వల్ల అంటే ఏదైనా వర్కు అయ్యుండొచ్చు, లేదంటే ఇంట్లో సమస్యలయ్యుండొచ్చు, లేదంటే డబ్బుల పరంగా అయ్యుండొచ్చు. ఏదో ఒక కారణాలను మనము పదే పదే అవి రిపీటెడ్‌గా ఆలోచన చేయడం వల్ల, వాటి గురించే పడుకునేటప్పటికి అవే మైండ్‌లో రిపీట్ అయితుంటాయి. అవి నిద్ర పట్టనీయదనమాట. దీనికి తోడు మనం తీసుకునే ఆహారంలో మనకు కొంతమందికి వేడి శరీరం ఉంటది. హీట్ బాడీ. హీట్ బాడీ వాళ్ళకు కూడా నిద్ర పట్టదు తొందరగా. ఆ నిద్ర రాదు వాళ్ళకు. అట్లా వేడి ఎక్కువ ఉన్న వాళ్ళకు వేడి తగ్గించుకోవాలి. వేడి తగ్గడానికి ఎన్నో రకాలుగా మనకు దోసకాయలు ఉంటాయి కదా! ఇంట్లో దోసకాయలు కూడా మిక్సీ పట్టుకొని కలకండ యేసుకొని దోసకాయలు జ్యూస్ తాగొచ్చు. అదేవిధంగా కొత్తిమీర ఉంటుంది. కొత్తిమీర కూడా జ్యూస్‌లాగా తయారు చేసుకొని కొత్తిమీర జ్యూస్ కూడా తాగొచ్చు. దొసరాకు దొరుకుతుంది. దొసరాకు జ్యూస్ తాగొచ్చు. ఇట్లా వేడి తగ్గడానికి మనకు లేదంటే కలకండ అన్నిటికంటే సింపుల్ రెమెడీ కలకండ కూడా మనకు దొరుకుతుంది. మార్కెట్‌లో కలకండ తెచ్చి కలకండ నీళ్లు తాగినా కూడా వేడి తగ్గుతుంది. ఇట్లా వేడి తగ్గించుకోవడం. మొబైల్ కూడా ఎక్కువగా వాడకుండా మనం పడుకునేటప్పుడు మొబైల్ చూడకూడదు. ఎందుకంటే ఈ మొబైల్ మనం చూడడం వల్ల ఏమైందంటే కంటి యొక్క లైటింగ్ అనేది మన నరాల మీద పడి నిద్ర రానియదు తొందరగా. కాబట్టి ఆ వాడకం కూడా మొబైల్ వాడకం తగ్గించుకోవాలి. ఈ విధంగా మనం వాటిని మెయింటైన్ చేసుకుంటూ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ సింపుల్ రెమెడీ జాజికాయలనేది ఎక్కడైనా దొరుకుతాయి. ఒక జాజికాయ తెచ్చుకొని ఒక బండ మీద కొద్దిగా నెయ్యి 2, 3 చుక్కలు నెయ్యి, ఆవు నెయ్యైనా, బర్రె నెయ్యైనా ఏ నెయ్యైనా పర్లేదు. 2 చుక్కలు నెయ్యేసి దాన్ని బాగా గంధంలాగా తీసి కనురెప్పల మీద ఇట్లా పెట్టుకొని ఒక గంట ముందు పడుకునే ముందు ఒక గంట ముందు పెట్టుకొని మనం నిద్రపోయినట్టయితే మంచి హాయిగా నిద్రొస్తుంది. మాకు ఎన్నో రోజుల నుంచి నిద్ర అనేది రావటం లేదు సరిగా. నైట్ పూట రాదు. పగులు నిద్రపోతాం మేము బాగా అనుకునే వాళ్ళు కొంచెం బాగా రెగ్యులర్‌గా ట్రై చేసి చూడండి. ఒక వారం రోజులకే మంచి రిజల్ట్ వస్తుంది. ఆ విధంగా నిద్ర వచ్చేటప్పుడు నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి మనం. అట్లా కొన్ని రోజులు చేసిన తర్వాత మీరు వదిలేస్తే కూడా ఆటోమేటిక్‌గా నిద్రకు అలవాటయిపోతుంది మన బాడీ. అట్లా నిద్ర అలవాటైనప్పుడు ఇంక నిద్రపోవడం మనం మళ్ళా నిద్ర వస్తుంది కదా! అయినా కూడక మనం ఎన్ని పనులున్నా కూడక ఆ పనులు ఆ టైంలో పట్టించుకోకూడదు. కొంచెం మన బాడీకి అలవాటు చేయాలి నిద్ర రావడం. ఇంక అట్లా నిద్ర వస్తుంటే రెగ్యులర్‌గా ఆ టైంకు నిద్రపోయేది అలవాటు చేసుకోవాలి. ఇట్లా మనకు నిద్ర రాని వాళ్ళకు సింపుల్‌గా హోమ్ రెమెడీ ఇంట్లో మనం తయారు చేసుకోవడానికి జాజికాయలు నెయ్యితో సింపుల్‌గా మనం తయారు చేసుకుంటే మంచి నిద్ర పడుతుంది. కాబట్టి ఎవరైతే నిద్రతో బాధపడుతున్నారో వారికి ఈ యొక్క వైద్యం చేసుకొని మీరే ఇంట్లో ట్రై చేసి చూడండి. ఏదైనా డౌట్లున్నా, ఏదైనా తెలియకపోయినా నాకు చెప్తే గనుక ఫోన్ చేస్తే నేను మీకు తెలియజేస్తాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రేక్షకులకు నమస్కారం.